హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి డిఫరెంట్ జోన్స్లో ఉన్నటువంటి కాలేజెస్లో మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మైసమ్మగూడలో ఉన్నటువంటి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మనం తెలుసుకుందాం. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మైసమ్మగూడలో ఉన్నటువంటి మల్లారెడ్డి గ్రూప్ సంబంధం లేనటువంటి మరో కాలేజ్. మల్లారెడ్డి గ్రూప్కి సంబంధం లేదు దీనికి. స్టిల్ ఇది కూడా మంచిగానే ఉందండి కాలేజీ. ఒక 10-12 ఎకరాల్లో క్యాంపస్ ఉంటుంది. క్యాంపస్లో హాస్టల్ అయితే లేదు, కానీ బయట మొత్తం ఎక్కడ చూసిన హాస్టల్సే కాబట్టి హాస్టల్ గురించి ఇబ్బంది ఏం లేదు. లాస్ట్ ఇయర్ మనం సినారియో తీసుకున్నప్పుడు ఒక 2 lakhs డొనేషను ప్లస్ కాలేజ్ ఫీజు, జనరల్ సిఎస్సి కానీ సిఎస్సి ఏఎంఎల్ కానీ అయితే అట్లా పోయింది. రిమైనింగ్ అదర్ బ్రాంచెస్ అయితే 1 లక్ష రూపాయల డొనేషన్ ప్లస్ కాలేజ్ ఫీజు మీద వీళ్ళ దగ్గర సీట్లు అనేవి పోవడం జరిగింది. సో క్యాంపస్ కానీ తీసుకున్నప్పుడు బ్యూటిఫికేషన్ బాగానే అయిందండి. ల్యాబొరేటరీస్ అన్ని కూడా వీళ్ళు మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ చేసి మంచిగా సిస్టమ్స్ కూడా మోడిఫై చేశారు. ఒక పెద్ద కంప్యూటర్ సెంటర్ కూడా ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది. మేబీ ఒక 2 monthsలో మైసమ్మగూడలో అతిపెద్ద కంప్యూటర్ సెంటర్ని కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. సో క్యాంపస్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు బడ్జెట్ ఏం పెద్ద ఎక్కువ ఏం కాదండి. 4+2 అంటే ఒక 5-6 లక్షల రూపాయల బడ్జెట్లో అటానమస్ కాలేజ్. ఒక 3 years అయింది అటానమస్ అయ్యి కూడా. క్యాంపస్ పీస్ఫుల్గా ఉంటుంది, ఇండివిజువల్ క్యాంపస్ ఉంటుంది. సో క్యాంపస్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికి వేగంగానే నడుస్తుంది. సో ఈ తక్కువ బడ్జెట్లో కావాలి, మల్లారెడ్డి గ్రూప్తో సంబంధం లేనటువంటి కాలేజ్ కావాలని కూడా కొంతమంది పిల్లలు అడుగుతూ ఉంటారు పేరెంట్స్. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి మల్లారెడ్డి అంటే బాగా గుర్రుగా ఉన్నాడని చెప్పేసి మార్కెట్లో అనుకుంటున్నారు. కాబట్టి కాలేజీలు కూడా ఏమైనా ఇబ్బంది వస్తుంది ఏమైనా భయపడే పేరెంట్స్ కూడా ఉంటారు. అట్లాంటప్పుడు మీకు నరసింహారెడ్డి కాలేజీకి మల్లారెడ్డి గ్రూప్కి సంబంధం లేదు కాబట్టి మీ కాలేజీలో నిర్భయంగా అడ్మిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ. మల్లారెడ్డి సార్ని వద్దనుకున్నటువంటి పేరెంట్స్ ఇప్పుడు మల్లారెడ్డి సార్ కోసమే కాలేజీలో డెవలప్ అయినటువంటి పరిస్థితి నుంచి మల్లారెడ్డి గ్రూప్ అయితే మాకు వదిలేయండి అనేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి మార్కెట్లో. మల్లారెడ్డి గ్రూప్ అంటే అది వివాదాలు ఉన్నాయి, ఆయన ఎక్కువ ఇప్పుడు పొలిటికల్ కాంట్రవర్సీలో ఉన్నాడు కాబట్టి అటువైపుకి వెళ్తే మనకేమన్నా ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచించే పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. కాబట్టి అట్లా అనుకున్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా నరసింహారెడ్డి కాలేజీని ఒక ఆప్షన్గా తీసుకోవచ్చు. దీని యొక్క ఎంసెట్ కోడ్ వచ్చేసి NRCM అండి. ఇది 2008లో ఎస్టాబ్లిష్ అయింది కాలేజీ. సో కాలేజ్ ఇది ఒక గ్రోయింగ్ కాలేజ్ అని చెప్పొచ్చు. సో స్లోలీ అండ్ కన్సిస్టెంట్లీ దే ఆర్ డెవలపింగ్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్రెడిబిలిటీ ఆల్సో. సో ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకోదలుచుకున్నటువంటి పేరెంట్స్ మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.